'అనూజ' అనే ఒక మినీ షార్ట్ ఫిల్మ్ అయితే చూడడం జరిగింది. ఈ మూవీని ఆస్కార్ నామినీకి కూడా పంపించారన్నమాట. అసలు షార్ట్ ఫిల్మ్‌కి రివ్యూ ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ, చూడాల్సిన మూవీ అన్నమాట. మనకి దీంట్లో ఏం చూపిస్తారంటే, ఒక ఇద్దరు చిన్న ఆడపిల్లల్ని చూపిస్తారన్నమాట. ఒకళ్ళేమో ఒక 14 ఇయర్స్, ఇంకొకళ్ళేమో 8-9 ఈ లోపు ఉంటారన్నమాట. వీళ్ళకేంటంటే పేరెంట్స్ ఆళ్ళు ఎవరు ఉండరన్నమాట. టైలరింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారన్నమాట. అక్కడ పనిచేస్తే ఆ వచ్చిన డబ్బులతోనే వీళ్ళ లైఫ్ అనేది నడుస్తూ ఉంటది. వీళ్ళకి సరైన ప్లేస్ ఉండదు, ఫుడ్ ఉండదు, ఏమీ ఉండవన్నమాట. ఆ చిన్న పాపకి ఒక చిన్న ఆపర్చునిటీ వస్తదన్నమాట. ఎవరో ఒక అతను తిను చాలా తెలివైందని చెప్పి ఒక స్కాలర్‌షిప్ ఎగ్జామ్ అనేది రాయించండి. ఒక ₹400 ఖర్చు అవుద్ది. దీనికి స్కాలర్‌షిప్ వస్తది. మంచిగా చదువుకొని మంచి హై పొజిషన్‌కెళ్తది అని చెప్పి చెప్తారన్నమాట. ఆ 400 వీళ్ళు ఎలా తెచ్చుకున్నారు? ఆ చిన్న పిల్ల ఎగ్జామ్ రాసిందా? లేదా? అసలేం జరిగింది? అంటే ఈ మూవీ చూడాలన్నమాట. చూడండి చాలా చిన్న స్టోరీయే. బావుంది. 18 మినిట్స్‌లో చెప్పేసారు. సగం స్టోరీ నేనే చెప్పేసాను. ఎందుకు చూడమంటున్నా అంటే యాక్చువల్‌గా ఈ మూవీ తీసిన వాళ్ళు సలాం బాలక్ అనే ఒక ట్రస్ట్‌కి సంబంధించిన వాళ్ళన్నమాట. ఈ ట్రస్ట్ ఏంటంటే ఒక నాన్ ప్రాఫిటబుల్ ట్రస్ట్. ఇలా ఎవరైతే చిన్న పిల్లలు ఫుడ్, షెల్టర్ ఇలా లేని ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఈ సదుపాయాలన్నీ కల్పిస్తూ ఉంటారన్నమాట. ఇంకొకటేంటంటే ఈ షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేసిన ఆ మెయిన్ లీడ్ యాక్ట్రెస్ కూడా ఆ ఫౌండేషన్‌కి చెందిన అమ్మాయే అంట. సో, మీరు గూడా చూడండి. ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే గనక ట్రస్ట్ పేరైతే మనకి అక్కడ మెన్షన్ చేస్తా. చూడండి. దాన్ని బట్టి మీరు సపోర్ట్ అనేది చేయండి.